తెలంగాణలో మరో ఎన్నికకు తెరలేవబోతోంది. త్వరలో జరగబోయే జెడ్పీ ఎన్నికల్లో సత్తా చాటాలని అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వ్యూహ రచన చేస్తున్నాయి. దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని జెడ్పీలన్నీ తమకే వస్తాయనే ధీమాతో ఉన్న హస్తం పార్టీ ఉత్తర తెలంగాణలోని స్థానాలను కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది జెడ్పీ చైర్మన్లు ఉండగా గతంలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. కాంగ్రెస్ కు కనీసం ఒక్క జెడ్పీ పీఠం కూడా దక్కలేదు. తర్వాత కొంతమంది జెడ్పీలు కాంగ్రెస్ వైపుకు వెళ్లారు. ఇప్పుడు సీన్ రివర్స్ చేసి అన్ని జెడ్పీలను గెలుచుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున ఆ పని సునాయాసం అవుతుందని భావిస్తున్నారు. ఉత్తర తెలంగాణపై కాంగ్రెస్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ జెడ్పీటీసీ స్థానాలు దక్కించుకొని చైర్పర్సన్ సీట్లలో హస్తం పార్టీ జెండా ఎగరవేయాలని టీపీసీసీ ఆలోచిస్తోంది. ఇందుకోసం సరికొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులే ఎక్కువగా ఉన్నారు. దీంతో ఆయా డిస్టిక్లలో సర్పంచ్, ఎంపీటీసీల కంటే జెడ్పీటీసీలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని టీపీసీసీ ఇటీవలే డీసీసీలకు సూచించింది. దీనివల్ల జిల్లా స్థాయిలో పార్టీకి మరింత మైలేజ్ వస్తుందని కాంగ్రెస్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. తాజాగా పీసీసీ అధ్యక్షుడు నిజామాబాద్ జిల్లా పర్యటనలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. జెడ్పీ ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న అభ్యర్థులను గుర్తించే బాధ్యత జిల్లా నేతలకు పీసీసీ అప్పగించినట్లు సమాచారం. జిల్లా ముఖ్య నేతలంతా కలిసి అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాల్సి ఉంటుంది. పార్టీ కోసం పనిచేస్తూ జనంలో మంచి పేరున్న నేతలకు అవకాశం ఇవ్వబోతున్నారు. కులం, స్థానిక బలం లాంటి అంశాల్లో ఎవరికైనా టికెట్ ఇవ్వలేని పరిస్థితి వస్తే గెలిచిన తర్వాత వారిని పార్టీలోకి లాక్కునే విధంగా చర్యలు ఉండాలని కూడా తీర్మానించినట్లు సమాచారం. సంక్రాంతి తర్వాత ప్రతి జెడ్పీటీసీకి సంబంధించి ఒక సమీక్ష ఉంటుందని చెబుతున్నారు. విపక్ష బీఆర్ఎస్ కూడా జెడ్పీ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. గతసారి మొత్తం జెడ్పీలు గెలవటం వేరు, ప్రస్తుత పరిస్థితులు వేరని బీఆర్ఎస్ గుర్తించింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున స్థానిక ఎన్నికల్లో విజయావకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని నమ్ముతున్నప్పటికీ గత నెల రోజులుగా పరిస్థితులు మారాయని బీఆర్ఎస్ అంచనా వేసుకుంటోంది. 3 నెలల క్రితం ఎన్నికలు జరిగి ఉంటే కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసి ఉండేదని బీఆర్ఎస్ నేతలు అంగీకరిస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం ఏడాది గడిచినా ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చడంలో విఫలమైంది. రైతు భరోసా అమలు కాలేదు, సామాజిక పెన్షన్లు రాలేదు. దాంతో జనంలో తీవ్ర అసంతృప్తి ఏర్పడిందని, అది తమకు అనుకూలంగా మారుతుందని బీఆర్ఎస్ విశ్వసిస్తోంది. పార్టీ, క్యాస్ట్, ఇతర సమీకరణాలు అడ్వాంటేజ్గా ఉంటాయని ఎదురు చూస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్న చోట క్షేత్రస్థాయి బలం తమకు బాగానే ఉందన్నది కేసీఆర్ పార్టీ నమ్మకం. ఇటీవలి కాలంలో బలం పెరిగిందని కూడా విశ్వసిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత మరికాస్త కలిసొస్తుంది. బీఆర్ఎస్ నేతలు పెట్టే మీటింగులకు భారీ స్పందన వస్తోందని చెప్పుకుంటున్నారు. రేవంత్ ప్రభుత్వం పట్ల ఆయా మీటింగుల్లో అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఆ మీటింగులను ఆసరాగా చేసుకుని బీఆర్ఎస్ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పోరులో బీఆర్ఎస్ అధిష్టానం బిజీగా ఉన్నందున ప్రస్తుతానికి జెడ్పీ ఎన్నికల వ్యూహాన్ని జిల్లాల నేతలకు అప్పగించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసిన వారికి స్థానిక ఎన్నికల్లో ప్రాధాన్యమిస్తామని నోటి మాటగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా స్థానిక ఎన్నికల్లో బీజేపీకి ఏమాత్రం సీట్లు వస్తాయో చూడాలి. జెడ్పీ చైర్మన్లుగా కష్టమేనంటున్నారు. అయితే నిజామాబాద్ జెడ్పీపై మాత్రం కమలం పార్టీ ఆశలు పెట్టుకుంది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.